మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చిలకలూరుపేట రూరల్ అర్బన్ పరిధిలో ఉంది. మనతో పాటు సుమన్ ఎస్ఐ గారు ఉన్నారు. కాటన్ సెర్చ్ జరుగుతుంది. దాని మీద వివరాలు సార్ అడిగి తెలుసుకోండి. సార్ చెప్పండి, ఎన్ని ఏరియాలు కాటన్ సెర్చ్ చేశారు? ఏమైనా మారణాయుధాలు ఏమైనా దొరికినాయా, లేకపోతే ఎన్ని బండ్లు సీజ్ చేశారు? ప్రస్తుతానికి మనం ఈ ఎలక్షన్స్ సంబంధించి అక్కడక్కడ కొన్ని అలర్లు చెలరేయడంతో పాటు ఎలక్షన్స్ ముందు నుంచి తర్వాత ఎలక్షన్స్ అయినప్పటి తర్వాత కూడా గౌరవనీయులు శ్రీ ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు మేము కార్డినెన్స్ సెర్చ్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా పలు ప్రాంతాల్లో అంటే మన ఈస్ట్ మానపల్లి, సంజీవ్ నగర్, అలాగే రాగన్నపాలెం, అలాగే మరికొన్ని ప్రాంతాలలో కూడా కార్డినెన్స్ సెర్చ్ చేయడం జరిగింది. ఈరోజు కూడా రాగన్నపాలెంలో కార్డినెన్స్ సెర్చ్ చేసాము. అందులో భాగంగా ఒక 23 బైకుల్ని, అంటే ఏవైతే వెహికల్ డాక్యుమెంట్స్ అవన్నీ ప్రాపర్గా వాళ్ళ దగ్గర లేకుండా ఉంటాయో అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఫర్దర్గా వాళ్ళ దగ్గర దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే వాటిని మళ్ళీ చూసి వెరిఫై చేసి వాళ్ళకి ఇస్తాము. అట్లా కాకుండా ఇందులో ఏమైనా కొన్ని దొంగ బండ్లు కానీ వేరే ఏమైనా ఇతర కూడా ఉండడం కూడా చూసి అట్లా ఏమైనా ఉంటే వాటిపైన ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. కాటన్ సెర్చ్ చేశారు కదా సార్, దీంట్లో మీకు ఏమైనా మద్యం ఏమైనా అనిపించింది? ఎక్కడ కూడా మద్యం కానీ, తర్వాత మీరు అడిగినట్లు మారణాయుధాలు కానీ ఇంకా వేరే ఏదైనా ప్రస్తుతానికైతే మనకి ఎక్కడ దొరకలేదు. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా ఎక్కడ కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి, ఎలక్షన్స్ నేపథ్యం, కౌంటింగ్స్ ఉన్నాయి కాబట్టి, మన మండలం మొత్తం 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి జిల్లా మొత్తం కూడా దయచేసి మేము ఈ ప్రజలందరూ కూడా చెప్పేది ఏమంటే, ఎవరు కూడా ఎట్లాంటి కర్రలు కానీ లేకుంటే ఇంకేదైనా కత్తులు ఇంకేమైనా సామాగ్రి, దానికి సంబంధించిన రాళ్ళు, కొలరాళ్ళు ఇట్లాంటివి కూడా దగ్గరలో పెట్టుకోవద్దు. అట్లా పెట్టుకునే వల్ల వాళ్ళపైన చట్ట ప్రకారం కఠినమైన చర్యలు కూడా తీసుకోబడతాయి. పెట్రోల్ బంకులకి కొన్ని ఆంక్షలు ఇచ్చారు సార్. పెట్రోల్ బాటిల్లో కొట్టకూడదు డబ్బులు. దానివల్ల కొంతమంది రైతులు ట్రాక్టర్లకి, పొలాల వ్యవసాయానికి పనికొంటున్నారు. దానికి ఏమైనా ఎగ్జామ్షన్ ఇచ్చారా సార్? ప్రస్తుత పరిస్థితుల్లో అట్లా ఎగ్జామ్షన్స్ అంటూ ఏం లేవు. ఎవరైనా సరే వచ్చి బంక్ వచ్చేసి వెహికల్తో పాటు వచ్చి తీసుకెళ్లి పట్టించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవరైతే కొంతమంది లూజ్ బాటిల్స్ అట్లా తీసుకెళ్లి మనం చూసాము ఆల్రెడీ మన జరిగిన ఇష్యూస్లో కూడా, ఈ పెట్రోల్ బాంబులు అవి వాటిల్లో తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటితో బయట ఎక్కడైనా ఏదైనా వేరే అదర్ యాక్టివిటీస్కి పాల్గొనడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రస్తుతానికైతే మాత్రం ఎట్లాంటి ఎగ్జామ్షన్స్ అయితే లేవు. 144 సెక్షన్ అమల్లో ఉంది కదా సార్, దాని మీద ఏమైనా సూచనలు దాని విషయంలో? అందరికి కూడా నమస్కారం అండి. ఇప్పుడు ప్రజెంట్ మన జిల్లా మొత్తం కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. కౌంటింగ్ అయిపోయేంత వరకు కూడా అమల్లో ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మేము చెప్పేది ఏమంటే, ఎవరు కూడా నలుగురు లేక అంతకంటే ఎక్కువ మంది ఎక్కడ గుంపులు ఉండకూడదు. ఎట్లాంటి ఈ యొక్క సంఘ విద్రోహ శక్తులు కానీ ఎవరు కూడా దీనిలో ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు. అలాగే ఎవరు కూడా శాంతి భద్రతలు భంగం కలిగిస్తే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించే పని ఉండదు. వారిపైన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయి. కౌంటింగ్ సమీపిస్తున్న సందర్భంలో మరియు కౌంటింగ్ జరిగే సందర్భంలో జనాలందరూ కూడా వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండి ఈ యొక్క ఎలక్షన్ కావుకు సంబంధించినవన్నీ కూడా సజావుగా జరిగేట్టు చూడాలి. బయట రోడ్ల మీదకి వచ్చి బాణసంచాలు పేల్చడము, గొడవలు చేసుకోవడము, ఇట్లా వేరే గ్రూపులుగా ఏర్పడము, ఎట్లా ప్రతి పరిస్థితుల్లో కూడా మేము అలౌ చేయము. కాబట్టి దయచేసి అందరూ గమనించగలరని చెప్పి, కోఆపరేట్ చేయగలరని చెప్పి కోరుకుంటున్నాం.